అమేథీ కాంగ్రెస్ అభ్యర్థిగా కిషోరీలాల్ శర్మ నామినేషన్ వేశారు. 30 ఏళ్ల కాలంలో రెండోసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థిగా అమేథీ బరిలో నిలిచారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీపై కిషోరీలాల్ శర్మ పోటీ చేస్తున్నారు. 2004 నుంచి 3 సార్లు అమేథీ ఎంపీగా గెలిచిన రాహుల్ గత ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఈసారి ఆయన అమేథీలో పోటీ చేయకుండా రాయ్బరేలీ బరిలో నిలుస్తున్నారు. అమేథీ గురించి కిషోరీలాల్ శర్మకు బాగా అవగాహన ఉందని, ఆయన్ను గెలిపించాలని ప్రియాంక కోరారు. అమేథీ, రాయ్బరేలీ ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కు, గాంధీ కుటుంబానికి పెట్టని కోట లాంటిది. ఈ రెండు స్థానాల నుంచి ఎప్పుడూ గాంధీ కుటుంబ సభ్యులే పోటీ చేస్తుంటారు. 30 ఏళ్లలో తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేథీ బరిలో నిలుస్తున్నారు. పంజాబ్కు చెందిన కిషోరీలాల్ శర్మ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, విధేయుడు. అమేథీ నియోజకవర్గంపై ఆయనకు మంచి పట్టుంది. అమేథీతో పాటు రాయ్బరేలీ వ్యవహారాలను కిషోరీలాల్ పర్యవేక్షిస్తుంటారు. 1999లో సోనియా అమేథీ నుంచి పోటీ చేసిన సమయంలో కిషోరీలాల్ కీలక పాత్ర పోషించారు. అమేథీ నుంచి రాహుల్ 3 సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో తొలిసారి ఆయన అమేథీ నుంచి గెలిచారు. 2009, 2014లోనూ రాహుల్ అమేథీ ఎంపీగా ఉన్నారు. 2019లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. అంతకుముందు 1999లో సోనియా అమేథీ నుంచి గెలిచారు. గాంధీ కుటుంబానికి అమేథీలో అమిత ప్రజాదరణ ఉంటుంది. 1980లో సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆయన మరణించిన తర్వాత ఉప ఎన్నికల్లో రాజీవ్ గాంధీ పోటీ చేశారు. ఆ తర్వాత నుంచి చనిపోయే వరకు రాజీవ్ గాంధీ అమేథీ ఎంపీగానే ఉన్నారు. 25 ఏళ్ల కాలంలో అమేథీ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఈ స్థానంలో పోటీ చేయటం ఇదే తొలిసారి. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో సతీష్ శర్మ పోటీ చేశారు. సతీష్ శర్మ రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితులు. ఆ ఉప ఎన్నికలో గెలిచిన సతీష్ శర్మ 1996లో మరోసారి గెలిచారు. 1998లో ఓడిపోయారు. ఆ తర్వాత 1999లో సోనియా గెలిచారు.